శ్రీరాముని దేవాలయాల్లోని మూల విగ్రహాల్లో రాముని విగ్రహం పక్కన ఆంజనేయుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. విశిష్టమైన ఈ రామాలయం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం. ప్రత్యేక ఈ రామాలయంలో శ్రీ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి మూలమూర్తులు. కడప నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కడపకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉండటం వల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భద్రాచలంగా పేరు పొందింది. శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ రోజు దేవస్థానానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకువచ్చారు. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత కూడా అటువంటి సందర్భం ఒకటి ఎదురైంది. మృకండి మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముణ్ణి దుష్ట శిక్షణ కోసం ప్రార్థిస్తారు. సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని యాగరక్షణకు శ్రీరాముడు తరలివస్తాడు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ దేవస్థానంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణం చెబుతోంది. భారతదేశాలలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించిన అనంతరం కీర్తించాడు. తాను ఏకశిలాపురి వాసినని మహాకవి పోతన చెప్పుకున్నాడు. తాను రచించిన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితం చేశాడు. శ్రీరాముడి దేవాలయాల్లోని మూల విగ్రహాల్లో రాముడి విగ్రహం పక్కన ఆంజనేయుని విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. హనుమంతుడు శ్రీరాముడిని కలవడానికి ముందే ఒంటిమిట్టలోని సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహాన్ని స్థాపించినట్లు కథనం ఉంది. చంద్రుడి వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించిన తర్వాత పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించుకుంటాడు. ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని అప్పుడు నారాయణుడు చంద్రుడికి వరమిస్తాడు. దాని ప్రత్యేకమే రాత్రిలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేస్తారు. ఏప్రిల్ 16 నుంచి 26 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 22వ తేదీన సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల సమయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరగబోతోంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 16న సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు మొదలవుతాయి. 17వ తేదీన ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహన సేవ, 18న ఉదయం వేణుగానాలంకారం, సాయంత్రం హంస వాహన సేవ, 19న ఉదయం వటపత్రశాయి అలంకారం, సాయంత్రం సింహవాహన సేవ, 20వ తేదీ ఉదయం నవనీత కృష్ణాలంకారం, సాయంత్రం హనుమత్ సేవ, 21న ఉదయం మోహిని అలంకారం, సాయంత్రం గరుడ సేవ, 22న ఉదయం శివ ధనుర్భంగాలంకారము, సాయంత్రం కళ్యాణోత్సవము, గజవాహనము, 23వ తేదీన రథోత్సవం, 24వ తేదీ ఉదయం కాళీయ మర్దనాలంకారం, సాయంత్రం అశ్వవాహన సేవ, 25న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 26న సాయంత్రం పుష్పయాగం జరుగుతాయి. ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు శనివారం నాడు హరిద్రా ఘటనంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు 3 కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్ధంగా రోలులో దంచారు. ఇంతకు ముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు శాస్త్రీయంగా చేశారు. ఈ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తున్నారు.